హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిఫ్టీ గురుకులం. ఫ్రెండ్స్, ఈరోజు మనం చూడబోయే వీడియో మల్టిపుల్ టైమ్ ఫ్రేమ్ అనాలిసిస్ని బేస్ చేసుకొని మనం లోయర్ టైమ్ ఫ్రేమ్స్లో ఎంట్రీ ఎలా తీసుకుంటా అనేది చాలా ఇంపార్టెంట్ వీడియో అండి. కొంచెం లెంతీ ఉంటుంది. ఒక 3-4 మినిట్స్లో వీడియో సమ్మరీ చూపించి తర్వాత డీటెయిల్డ్గా నేర్చుకోవాలనుకునే వాళ్ళ కోసం క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది అనమాట. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ మనకి 1 మినిట్ టైం ఫ్రేమ్లో వచ్చినటువంటి ఆపర్చునిటీస్ చూడండి. ఇక్కడ మీకు ఫస్ట్ ఆపర్చునిటీ 10:21కు రావటం జరిగిందండి. ఇది మనకి పైన డబుల్ టాప్ అనమాట. అది బ్రేక్ అయిన తర్వాత ఎంట్రీ తీసుకుని దీన్ని స్టాప్ లాస్ పెట్టుకున్నట్లయితే ఒక స్ట్రాంగ్ మూవ్ వచ్చింది. ఇది ఫస్ట్ ఎంట్రీ ఇన్ 1 మినిట్ టైం ఫ్రేమ్. తర్వాత మీరు అబ్జర్వ్ చేసినట్లయితే నెక్స్ట్ పర్ఫెక్ట్ ఎంట్రీ ఇన్ 1 మినిట్ టైం ఫ్రేమ్ అంటే 1:15కి వచ్చింది. ఎందుకు అంటే మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఇక్కడ ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనేది క్రియేట్ అయింది. నెక్స్ట్ కిందన కూడా మనకి ఇక్కడ ఒక 3 టచెస్ అయితే రావడం జరిగాయి. దీన్ని కూడా మనం కలుపుకున్నట్లయితే 4 టచెస్ కింద చూసుకోవచ్చు. జస్ట్ ఇది కిందకి వచ్చి వెంటనే వెళ్ళిపోయింది కాబట్టి దీన్ని ఒక విక్గా కన్సిడర్ చేసి మనం ఎక్స్టర్నల్ ట్రెండ్ లైన్ అనేది ఇక్కడ డ్రా చేసుకున్నట్లయితే ఇది మనకి ఒక కైండ్ ఆఫ్ అసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్. పర్ఫెక్ట్ బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత ఇది స్టాప్ లాస్గా పెట్టుకుంటే ఈ లెవెల్ కంటే కిందన క్లోజ్ అయితే ఎగ్జిట్ అయిపోతాం అనుకున్నట్లయితే అప్ టు నెక్స్ట్ రెసిస్టెన్స్ లెవెల్ ఇక్కడ వరకు ఉంది. బట్ కంప్లీట్గా క్యాప్చర్ చేసినట్లయితే చాలా స్ట్రాంగ్ మూవ్ అయితే రావడం జరిగింది. బెస్ట్ ట్రేడ్ ఈ రోజులో వచ్చినటువంటిది ఇది. నెక్స్ట్ 1 మినిట్ టైం ఫ్రేమ్లో మనకి ట్రేడ్ నెంబర్ 3 ఆపర్చునిటీ 3గా మనం చూసినట్లయితే ఈ లెవెల్ అండి. ఇది 15 మినిట్ టైం ఫ్రేమ్లో మనం అబ్జర్వ్ చేసుకున్నటువంటి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్. ఈ పాయింట్ ఆఫ్ టైం ఇది సపోర్ట్గా యాక్ట్ చేస్తుంది. నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇది సపోర్ట్గా యాక్ట్ చేసింది. అది బ్రేక్ అయిన తర్వాత నెక్స్ట్ పైన కింద ఒక లెవెల్స్ ఉన్నాయి కాబట్టి ఇది నెక్స్ట్ హయ్యర్ టైం ఫ్రేమ్లో ఉన్నటువంటి ఒక స్ట్రాంగ్ లెవెల్. అది బ్రేక్ అయిన తర్వాత మనం 221 పాయింట్ ఆఫ్ టైంలో ఈ క్యాండిల్ అనేది మనకి థర్డ్ ఆపర్చునిటీ ఆఫర్ చేసింది. స్ట్రాంగ్గా కిందకి రావటం అయితే మూవ్మెంట్ అయితే చూడొచ్చు. ఓకే, ఇక్కడ మనం స్టాప్ లాస్ ఏం పెట్టుకుంటా ఉన్నట్లయితే ఈ హై ఏదైతే ఉందో దానికంటే పైన స్ట్రాంగ్గా క్లోజ్ అయితే ఎగ్జిట్ అయిపోతాం అని పెట్టుకుంటాం. ఇది మనకి 1 మినిట్లో వచ్చినటువంటి ఆపర్చునిటీస్. నెక్స్ట్ 5 మినిట్ టైం ఫ్రేమ్లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ మనకి 5 మినిట్లో నిన్న మనం మాట్లాడుకున్న లెవెల్స్ ఇవి. ఈ లెవెల్స్ని దాటి బ్రేక్ అయ్యాక కొంచెం అగ్రెసివ్గా వెళ్ళినట్లయితే క్యాండిల్ క్లోజ్ అవగానే వెళ్ళొచ్చు. బట్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో విక్ ఉంది కాబట్టి చాలా రిస్కీ. కాబట్టి ఇది దాటేటప్పుడు మనం ఎంట్రీ తీసుకున్నా సరిపోతుంది. లేదు అన్నట్లయితే మనకు ఒక్కసారి 5 మినిట్ అండ్ 3 మినిట్ మనకి సైడ్ బై సైడ్ చూసుకోవచ్చు. కాబట్టి 5 మినిట్లో అనాలిసిస్ చేసుకొని 3 మినిట్ టైం ఫ్రేమ్ బేస్ చేసుకొని చూసినట్లయితే ఇది పుల్ బ్యాక్ వచ్చి తర్వాత ఈ క్యాండిల్ అయితే ఇక్కడ స్ట్రాంగ్గా క్లోజ్ అయింది. నెక్స్ట్ ఎక్కడ మనకి కన్ఫ్యూజన్ లేదు ఇక్కడ ప్రైస్ యాక్షన్లో. కాబట్టి దీన్ని బేస్ చేసుకుని ఎంట్రీ తీసుకొని దీన్ని ఎస్ఎల్గా పెట్టుకున్నట్లయితే అండ్ ఈ లెవెల్ కంటే కిందకి వచ్చినా ఇక్కడ టచ్ అయినా ఎస్ఎల్ అనేది పెట్టుకున్నట్లయితే రిస్క్ రివార్డ్ రేషియో పరంగా ఇది చాలా మంచి ట్రేడ్ అయితే రావడం జరిగింది. 5 మినిట్ టైం ఫ్రేమ్ బేస్ చేసుకొని 3 మినిట్స్లో ఎంట్రీ. ఆ తర్వాత మళ్ళీ అదేవిధంగా కిందన చూసినట్లయితే ఇక్కడ 5 మినిట్ టైం ఫ్రేమ్లో ఈ పాయింట్ ఆఫ్ టైంలో జస్ట్ ఎగ్జాక్ట్గా ఇది ఒక్కటే కాదండి, మల్టిపుల్ టైం ఫ్రేమ్ అనాలిసిస్ అన్నాను కదా. పూర్తి వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ హయ్యర్ టైం ఫ్రేమ్లో ఈ పాయింట్ ఆఫ్ టైంలో కింద నుంచి ఒక స్ట్రాంగ్ సపోర్ట్ అనేది ఉండటం జరుగుతుంది. దానివల్ల ఇక్కడ మనకు వచ్చిన తర్వాత మనకి హయ్యర్ టైం ఫ్రేమ్లో 1 అవర్ టైం ఫ్రేమ్లో ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఒక హ్యామర్ లాంటి ప్యాటర్న్ రావటం, ఇది బ్రేక్ అవుతూ ఉండేటప్పుడు ఇక్కడ మనకి ఎంట్రీ అనేది మనం 1 మినిట్ టైం ఫ్రేమ్ ఇందాక చూసాం కదా, అదే ఎంట్రీ అనమాట. చాలా స్ట్రాంగ్ మూవ్, మంచి మూవ్ అయితే రావటం జరిగింది. అగైన్ ఇక్కడ మీరు చూసినట్లయితే సిమిలర్ ఇందాక చెప్పుకున్న విధంగానే ఇక్కడ హయ్యర్ టైం ఫ్రేమ్లో నుంచి వచ్చేటటువంటి లెవెల్ ఇలా ఉంటుంది. ఇక్కడ మనకి సపోర్ట్ తీసుకుని బుల్లిష్నెస్ అనేది ఈ లెవెల్ కూడా సపోర్ట్ కాబట్టి కాన్ఫిడెన్స్ని బేస్ చేసుకుని ఈ క్యాండిల్ ఎంట్రీ తీసుకున్నట్లయితే 2:40 o'clockకి మనకి మూవ్ అయితే ఇది రావటం జరిగింది. ఇవండి ట్రేడ్స్. జస్ట్ ఇవి మీకు చాలు అనుకున్నట్లయితే ఇక్కడతో వీడియో ఆపేయొచ్చండి, ప్రాబ్లం లేదు. బట్ డీటెయిల్డ్గా మల్టిపుల్ టైం ఫ్రేమ్ అనాలిసిస్ నేర్చుకోవాలనుకుంటే మాత్రం పూర్తి వీడియో అయితే చూడండి. ఓకేనా? సో లెట్స్ గెట్ దేర్. మనం ఫస్ట్ ముందుగా ఏంటన్నట్లయితే ఏ రోజుకైనా సరే ముందుగా లెవెల్స్ అనేవి చూసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. దాన్ని ప్రీ మార్కెట్ వర్కౌట్ అంటాను. నేను మీకు అలవాటు చేశాను కాబట్టి అది మీరు చేస్తూ ఉంటారనే నేను అనుకుంటూ ఉంటాను. సో ఈ రోజు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ప్రీవియస్గా ప్రతిరోజు మనకి ఇంత పెర్ఫెక్షన్ అనేది ఉండకపోవచ్చు. ఎందుకంటే ఎప్పుడో మనకి ఇంత స్ట్రాంగ్గా పర్ఫెక్ట్గా ఒక ట్రెండ్ లైన్ రావటం కానీ ఏదైనా జరుగుతుంటుంది. మొత్తంగా డ్రా చేసుకున్నట్లయితే మనకి ప్రీవియస్గా 2 టచెస్ ఉన్నాయి. నిన్న మనకి లో ఇది ఫామ్ అయిందండి. బట్ ఈ రోజు వచ్చినటువంటి మూవ్ అనేది అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ నుంచి ఎప్పుడైతే గ్యాప్ అప్ అయిందో ఈ పాయింట్ ఆఫ్ టైంకి
మనం దీన్ని ఒక లోగా కన్సిడర్ చేసుకోవచ్చు. అంటే 3 టచెస్ అనేవి మనకి ఎస్టాబ్లిష్ అయ్యాయి. సో ఇది ఒక స్ట్రాంగ్ ట్రెండ్ లైన్ కింద మనం కన్సిడర్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ మనం ప్రీవియస్గా మనం అబ్జర్వ్ చేసినటువంటి లెవెల్ ఇది కదా. సో ఇది ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్, అందులో ఎలాంటి క్వశ్చన్ లేదు. ఎందుకంటే ఎవ్రీ టైం అక్కడికి వెళ్ళేటప్పుడు అది ఒక స్ట్రాంగ్ రిజెక్షన్ అనేది మనకి చూపిస్తుంది. ఇక్కడైతే టూ మచ్ ఆఫ్ కన్సాలిడేషన్ కూడా చూడొచ్చు. కాబట్టి ఏంటి అన్నట్లయితే ఇక్కడ ఇది చాలా స్ట్రాంగ్ జోన్ అండి. ఓకే, సో అది ఎప్పుడైతే మనకి ఈరోజు బ్రేక్ అయిందో ఒక స్ట్రాంగ్ మూవ్ రావడం జరిగింది. అదే మీకు ఫస్ట్ నేను 5 మినిట్ టైం ఫ్రేమ్లో చూపించినటువంటి ట్రేడ్ అనమాట. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ముందుగా ఇక్కడ ఇది అర్థమైంది కదా మీకు. సో దీనికంటే లోయర్ టైం ఫ్రేమ్ ఏంటంటే 15 మినిట్ టైం ఫ్రేమ్. 15 మినిట్ టైం ఫ్రేమ్. ఒకసారి మీరు 15 మినిట్ టైం ఫ్రేమ్లో అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఈ పాయింట్ ఆఫ్ టైంలో వచ్చినటువంటి ప్రైస్ యాక్షన్ చూడండి. సో ఇక్కడ కొంచెం క్లమ్జీనెస్ అనేది ఈ ఏరియాలో ఉంది. అంటే ఈ ఏరియాలో ఒక హై కూడా ఉంది. కాబట్టి ఏంటి, జస్ట్ ఆ స్వింగ్ హైకి రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ మనం ఇక్కడ ఒక రెసిస్టెన్స్ అనేది ప్రాబబుల్ రెసిస్టెన్స్ గా మనం తీసుకోవాలి. దీన్ని బేస్ చేసుకొని మనం రెడీగా ఉన్నాం. 5 మినిట్ టైం ఫ్రేమ్ లోకి వెళ్ళినట్లయితే ఈ రోజు వచ్చినటువంటి ప్రైస్ యాక్షన్ చాలా క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇక్కడ ఎప్పుడైతే మార్కెట్ అనేది ఓపెన్ అయిందో మనం ఆల్రెడీ నేను చెప్పుకున్నాను. ఓన్లీ 5 మినిట్ టైం ఫ్రేమ్ మీకు చూపిస్తాను చూడండి. నేను ఆల్రెడీ చెప్పుకున్నాం ఈ లెవెల్స్ అనేవి మనకి చాలా స్ట్రాంగ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ జోన్ అని చెప్పేసి. సో ఇక్కడ ఓపెన్ అయింది. ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత ఇది స్ట్రాంగ్ గా పైన క్లోజ్ అయింది. దాన్నే మనం మొత్తంగా డ్రా చేసుకుని ఉన్న లెవెల్స్ ఉన్న దాంట్లో అబ్జర్వ్ చేసినట్లయితే ఈ పాయింట్ ఆఫ్ టైంలో మీరు గమనించవచ్చు. ఇక్కడ క్లోజ్ అయింది. ఇమీడియట్ గా మనకి విక్ ఉంది. దాన్ని ఆల్రెడీ మనం ఈ వీడియో స్టార్టింగ్ లో చెప్పుకున్నాం కదా. 3 మినిట్ లోకి వెళ్ళినట్లయితే మనకి కన్ఫ్యూజన్ లేకుండా క్లియర్ కట్ గా మనకి పైన క్లోజ్ అయ్యి చిన్న పుల్ బ్యాక్ తీసుకొని ఇక్కడ క్లోజ్ అవటం జరిగింది. సో ఇందాక మీకు చెప్పాను కదా 15 మినిట్ టైం ఫ్రేమ్ లో మనం ఎందుకు ఇక్కడ ఒక హై అనేది పెట్టుకున్నాను. సో అది దాటి అట్లీస్ట్ 3 మినిట్లో అయినా ఇక్కడ క్లోజ్ అయింది కాబట్టి దాన్ని మనం ఎంట్రీగా తీసుకోవచ్చు. చాలా చాలా ఇంపార్టెంట్ అండి మల్టిపుల్ టైం ఫ్రేమ్ అనాలిసిస్ అనేది. ఎప్పుడు కూడా ఇవి ఎప్పుడు మనకి యూజ్ అవుతూ ఉంటుందంటే జస్ట్ ఒక 100 పాయింట్స్లో మూవ్ స్టక్ అయిపోయింది అనుకోండి రోజంతా నిన్న వచ్చినట్టు ఇలాగా, అలాంటప్పుడు పెద్దగా యూజ్ ఉండదండి. పెద్ద పెద్ద ట్రెండ్స్, పెద్ద పెద్ద ట్రెండింగ్ మూవ్స్ మీరు చూడండి. ఇక్కడ మార్కెట్ ఈరోజు ఓపెన్ అయిన దగ్గర నుంచి ట్రెండింగ్ మూవ్ వచ్చింది, మళ్ళీ అగైన్ ట్రెండింగ్ మూవ్, మళ్ళీ అగైన్ ఇక్కడ మూవ్. సో ఇంత పెద్ద పెద్ద మూవ్స్ కంటిన్యూస్గా ఆ రోజంతా మనకి పైకి కిందకి అంటే వన్ వే మూవ్స్ లా వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు మనకి మల్టిపుల్ టైం ఫ్రేమ్ అనాలిసిస్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ మనకి అర్థమైంది కదా ఈ ఎంట్రీ ఎలా వచ్చింది అనేది. కంటిన్యూస్గా మూవ్ వచ్చింది. దానికి సింపుల్ నేను ఎగ్జిట్ రూల్స్ 5, 7, 9 మీ ఇష్టం. ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ఏదైతే పెట్టుకుంటారో, బట్ 5, 7 రెండింటిలో ఏదో ఒకటి ఖచ్చితంగా యూజ్ చేయండి. తర్వాత 9 పెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 5 పెట్టుకున్నారు అనుకోండి, మీరు ఎంట్రీ తీసుకున్న తర్వాత ఈ క్యాండిల్లో ఎగ్జిట్ అవ్వచ్చు. ఓకే, స్టాప్ లాస్ ఏం పెట్టుకుంటారు అనేది ముందు ఆల్రెడీ నేను వీడియో స్టార్టింగ్లో చెప్పాను కాబట్టి మళ్ళీ ఐ డోంట్ వాంట్ టు డ్రాగ్ ద వీడియో. సో ఇది మనకు అర్థమైంది. ఆ తర్వాత మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఉన్న ప్రైస్ యాక్షన్ అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ మనకి పైన రెసిస్టెన్స్లో ఏం మనం మార్క్ చేయలేదు అనుకోండి. ప్రస్తుతానికి సింపుల్గా చూసుకుందాం. 1 మినిట్ టైం ఫ్రేమ్లోకి వచ్చేసరికి ఆ ఏరియాలో మనం ఏదైతే ఫస్ట్ ట్రేడ్ డిస్కస్ చేసుకున్నాం కదా, సో ఆ ట్రేడ్ అనేది ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో 1 మినిట్ టైం ఫ్రేమ్లో ఇలా సింపుల్గా వెళ్తుంది మూవ్ అనేది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనం డబుల్ టాప్ గురించి మాట్లాడుకున్నాం. డబుల్ టాప్ అంటే ఏదో సైడ్ వేస్లో ఉండి పైన ఒక మూవ్ వచ్చినప్పుడు దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం అస్సలు లేదండి. ఇక్కడ మెయిన్ మనం ఈ రోజు అబ్జర్వ్ చేయడానికి కారణం ఏంటి అన్నట్లయితే ఒక స్ట్రాంగ్ అప్ ట్రెండ్ అండి. చాలా చాలా స్ట్రాంగ్ అప్ ట్రెండ్ అండి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కదా. సో ఇంత ఫాస్ట్గా మనకి మూవ్ వస్తుంది అనేటప్పుడు ఇది సైడ్ వేస్లో ఇలా వెళ్ళట్లేదు కాబట్టి స్ట్రాంగ్ అప్ ట్రెండ్. చిన్న చిన్న రీట్రేస్మెంట్స్తో అలా మూవ్ అవుతే కంటిన్యూస్గా వెళ్తుంది. ఇక్కడ మనకి క్లియర్గా డబుల్ టాప్ అనేది రావడం జరిగింది. లెట్ మీ జూమ్ ఇట్ అండ్ ఎక్స్ప్లెయిన్. సో అర్థమైంది అనుకుంటున్నాను మీకు. ట్రెండ్ని బట్టి మనం చూసుకోవాలి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే క్లియర్ కట్గా ఒకసారి ఇక్కడ ఒక స్వింగ్ హై ఫామ్ చేస్తుంది. ఎగ్జాక్ట్గా అదే లెవెల్ని మళ్ళీ ఈ పాయింట్ ఆఫ్ టైంలో తీసుకుంది. సో మొత్తాన్ని కలిపి మనం ఒకే దీనిగా తీసుకున్నట్లయితే పైన మనకి ఒక 2 టాప్స్ అయితే ఫామ్ అయ్యాయి. సో దీన్నే మనం డబుల్ టాప్ అంటాం. మెయిన్ ఇది ఒక్కటే ఉన్నట్లయితే నేను దాన్ని పట్టించుకునేవాడిని కాదు. ఎగ్జాక్ట్గా మళ్ళీ ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఇక్కడ కూడా నేను ఎప్పుడు కూడా 3 టచెస్ అండి దానికి ఇంపార్టెన్స్ ఇస్తాను. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ ఒక హై ఉంది. నెక్స్ట్ అదే ఏరియాలో చూసినట్లయితే కొంచెం సిమిలర్ కైండ్ ఆఫ్ ఏరియాలో ఇక్కడ కూడా ఉందన్నమాట. సో దీని మొత్తాన్ని మనం జోన్గా చూసుకున్నట్లయితే ఇది ఒక హై, నెక్స్ట్ ఇది ఒక హై ఏరియా, తర్వాత ఇది ఒకటి. సో నెక్ లైన్ పర్ఫెక్ట్గా మనం డబుల్ టాప్ ఫార్మ్ ఏదైతే ఉంటుందో ఇంతవరకు ఉంటే సరిపోతుంది. డబుల్ టాప్ అంటే ఒక స్వింగ్లో
సేమ్ పాయింట్ ఆఫ్ టైంలో వచ్చినటువంటి ఒక టాప్స్ 2. ఓకే, ఇది డబుల్ టాప్. దీనికి మనకి ఇక్కడ కొంచెం అడిషనల్గా ఇది జోన్ అయితే ఉంది. సో కాబట్టి ఏంటి, మీరు అబ్జర్వ్ చేసినట్లయితే నేను ఎంట్రీ ఈ క్యాండిల్ అని చెప్పలేదండి. జనరల్గా డబుల్ టాప్ని బేస్ చేసుకొని ఈ లో ఎప్పుడైతే బ్రేక్ అయిపోతుందో అక్కడే ఎంట్రీ అని చెప్పేస్తారు. నేనేం చేశాను, వెయిట్ చేశాను అనమాట, కన్ఫర్మేషన్ అనేది కావాలి కాబట్టి. సో మీరు కూడా ఎప్పుడైనా ఫ్యూచర్లో అబ్జర్వ్ చేసేటప్పుడు అక్కడ ఉండే ప్రైస్ యాక్షన్ అండి, ఇది ఖచ్చితంగా ఇలానే ఉంటుందని చెప్పలేం కదా. ఈ హై అనేది అక్కడ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇక్కడ ఎంట్రీ తీసుకోవడం అనేది ప్రాబ్లమే లేదు, బట్ అగ్రెసివ్గా వెళ్ళినట్టు అనమాట. అక్కడ కొంచెం సేఫ్గా వెళ్దాం అనుకున్నట్లయితే అది ఆ లో కూడా బ్రేక్ అయ్యాక చిన్న కన్ఫర్మేషన్ అంతే. ఈ లో ఎప్పుడైతే అది కూడా బ్రేక్ అయ్యి దగ్గరలో చిన్న క్యాండిల్ క్లోజ్ అయిందో దాన్ని మనం ఎంట్రీ క్యాండిల్గా తీసుకుని స్టాప్ లాస్ మాత్రం ఖచ్చితంగా ఈ హై కంటే పైన కానీ ఈ స్వింగ్ హైని కానీ పెట్టుకోవాలండి. దీనికంటే హై అని పెట్టుకున్నారు అనుకోండి, ఒక్కోసారి ఇది టెస్ట్ చేసి మళ్ళీ కిందకు వస్తూ ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి అది. ఓకే, సో ఈ పాయింట్ ఆఫ్ టైంలో బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్ 1 minute టైం ఫ్రేమ్లో మనకి ఇక్కడ ఎంట్రీ రావటం జరిగింది. వచ్చిన తర్వాత దీన్ని కానీ మనం ఎస్ఎల్గా పెట్టుకొని మన రిస్క్ అపటైట్ని బేస్ చేసుకొని పొజిషన్ సైజింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఆ పొజిషన్ సైజింగ్ అనేది కరెక్ట్గా చేసుకోకపోతే ఎంత పెద్ద ట్రేడర్ అయినా సరే చెంచాడు నీళ్ళు తీసుకొని అందులోకి ఎంత వేయచ్చు హ్యాపీగా. సో ఆ తర్వాత మీరు కంటిన్యూస్గా మూవ్ అయితే రావడం చూసారు. నేను చెప్తున్నాను కదా, సింపుల్ ఎగ్జిట్ అనేది మొమెంటం ఉండేటప్పుడు మనకి ఈఎంఐ యూజ్ చేసుకోవచ్చు అండి. 5 EMI యూజ్ చేసుకున్నట్లయితే మీకు ఇంత మూవ్ కంటిన్యూస్గా వచ్చింది కదా, ఇక్కడ మనకి ప్రైస్ యాక్షన్ పరంగా ఒక రకమైనటువంటి భయం అనేది క్రియేట్ అవుతుంది. ఎందుకంటే అది హ్యామర్ అండి. హ్యామర్ ఎప్పుడైనా వచ్చిందంటే అది బుల్లిష్గా తీసుకోవాలి. స్ట్రాంగ్ డౌన్ టర్న్ తర్వాత ఇక్కడ వచ్చింది కాబట్టి ఈ క్యాండిల్ ఎగ్జిట్ అయిపోవచ్చు. లేదు నేను స్ట్రిక్ట్గా ఫాలో అవుతాను అనుకున్నట్లయితే ఈ 5 EMI కంటే పైన ఎప్పుడైతే క్లోజ్ అయిందో ఇది మనకి ఎగ్జిట్ వచ్చినట్టు అనమాట. బట్ ఐ సజెస్ట్ ఇక్కడ కొంత పోర్షన్ ఇక్కడ కొంత పోర్షన్ అలా చూసుకున్నట్లయితే సరిపోతుంది. ఎందుకంటే సింగిల్ లాట్తో ట్రేడ్ చేయటం వేరు, మల్టిపుల్ లాట్స్ ఒక 2-3 లాట్స్తో బిగినర్ స్టేజ్లో మీరు ట్రేడింగ్ చేస్తున్నారు లేదా పేపర్ ట్రేడింగ్ చేస్తున్నారు అనుకో, ఈ రకంగా మీరు దాన్ని పెట్టుకొని మీరు పాటించవచ్చు. పేపర్ ట్రేడింగ్ గురించి రిక్వెస్ట్ చేస్తున్నారండి, వీడియో అయితే నేను చేస్తాను. బట్ సింపుల్గా పేపర్ ట్రేడింగ్ అంటే ఏంటంటే పేపర్ మీద రాసుకొని ట్రేడింగ్ చేయటం, దానికి ప్లాట్ఫామ్స్ ఏమి ఉండక్కర్లేదు, పేపర్ పెన్ ఉంటే సరిపోతుంది. బట్ మనకి అది కూడా బద్ధకం కాబట్టి చాలా మందికి, అంటే అలా అంటున్నానని మీరు హట్ అవ్వకండి, అది ఉన్న పాయింటే కదండి. అందుకే కదా పేపర్ ట్రేడింగ్, దాని పేరే పేపర్ ట్రేడింగ్. అక్కడ ఏం చేస్తాం, ఓకే ఇది క్లోజ్ అయింది, ఈ పాయింట్ ఆఫ్ టైంలో నేను ఎంట్రీ తీసుకున్నాను, నా ఎంట్రీ ప్రైస్ అని చెప్పేసి ఈ పాయింట్ ఆఫ్ టైంలో మీరు ఇండెక్స్ మీదే ప్రాక్టీస్ చేయండి. పోనీ ఇక్కడ ఎంత ఉంది ప్రైస్, 24,545 దగ్గర నేను షార్ట్ తీసుకున్నాను అని ఎంట్రీ తీసుకోండి. అది మన యొక్క రిస్క్ ఎంత, ఇక్కడ 24,580. ఇది నా యొక్క ఎస్ఎల్, అంటే నా 35 పాయింట్స్ ఎస్ఎల్ ఉంది. నా ప్రాఫిట్ మినిమం ఒక 35 పాయింట్స్ అయినా రిస్క్ రివార్డ్ రేషియో రావాలి. అల్టిమేట్గా మనకి పోనీ ఇక్కడ ఎగ్జిట్ అయ్యమన్నా 545 నుంచి 505 అంటే మనకి 1:1 చాలా ఈజీగా వచ్చేసినట్టే కదా. అది కూడా ఇంకా మీకు అలవాటు లేదు అనుకున్నట్లయితే ఇక్కడ రిస్క్ రివార్డ్ రేషియో టూల్ అని మన డ్రాయింగ్ ప్యానల్లో మీరు ఏ ట్రేడర్ యూజ్ చేసినా, ఏ స్టాక్ బ్రోకర్ యూజ్ చేసినా సరే ఉంటాడు, వాడిని యూజ్ చేసుకున్నట్లయితే మనకి ఈజీగా రిస్క్ రివార్డ్ రేషియో టూల్ ఉంటుంది. సో మనసు ఉంటే మార్గం ఉంటుందండి. ఖచ్చితంగా దానికి ఒక ప్లాట్ఫామ్ కావాలి, అన్నీ నాకు పర్ఫెక్ట్గా ఉండాలంటే అవుతుంది. పేపర్ ట్రేడింగ్ అంటే పేపర్ మీద మీరు ఒక 100 ట్రేడ్స్ తీసుకోండి పేపర్ ట్రేడింగ్. ఓకే, మరి ఇంకా వీడియో లెంత్ పెంచండి, దాని గురించి సెపరేట్ వీడియో చేస్తాను. బట్ ప్రస్తుతానికి అదొకటి మీరు అర్థం చేసుకోండి. ఓకే, నెక్స్ట్ నేను ఇక్కడ ముఖ్యంగా చెప్పాలనుకుంది ఏంటంటే, ఇది అర్థమైంది కదా. సో మళ్ళీ బ్యాక్ టు ద ఈ ఏరియా 5 minute వచ్చేద్దాం. 5 minute వచ్చేసిన తర్వాత మీకు కంటిన్యూస్గా ఇక్కడ నుంచి మరి ఇక్కడ కిందకు వచ్చింది. ఈ పాయింట్ ఆఫ్ టైం మనం 1 minute ఎగ్జిట్ అయిపోయాం. అక్కడ మనకి మరి ఇంకేం ట్రేడ్ లేవు. తర్వాత ఇలా కిందకు వచ్చేసిన తర్వాత ఈ పాయింట్ ఆఫ్ టైంలో చూసినట్లయితే ఇది బ్రేక్ డౌన్ అయింది కదా, ఎంట్రీ తీసుకోవచ్చు కదా అనిపిస్తుంది. తీసుకోవచ్చు, తీసుకోకూడదనేం కాదు, బట్ నాకైతే అంత కాన్ఫిడెంట్గా లేను నేను ఆ పాయింట్ ఆఫ్ టైంలో. ఎందుకంటే మరి ఇంత స్ట్రాంగ్ మూవ్ వచ్చింది కదా, ఇంకా మళ్ళీ ఇంకా మూవ్ వస్తుందని అయితే నాకు నమ్మకం లేదు. నెక్స్ట్ నాకు 1 minute టైం ఫ్రేమ్లో కూడా పర్ఫెక్ట్ ఎంట్రీ అనేది రావాలి. నాకు 3 touches లేకపోతే నేను ఎంట్రీ తీసుకోలేను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 11:20 కదా, అక్కడ మీరు 1 minuteలో చూడండి, ఇదిగోండి ఈ ఏరియాలో. ఇక్కడ ఎంట్రీ ఎక్కడ తీసుకుంటామండి, నాకు 3 touches కావాలి పర్ఫెక్ట్గా. ఇక్కడ మరి పోనీ చూద్దాం అన్నట్లయితే ఒక కైండ్ ఆఫ్ ఫ్లాగ్ అండి, ఇది ఇన్వర్టెడ్ ఫ్లాగ్. బట్ నాకు 3 touches అయితే కరెక్ట్గా రాలేదు. వచ్చున్నట్లయితే నేను అక్కడ మీకు ఎంట్రీ అనేది చెప్పేవాడిని. బట్ ఇది బ్రేక్ అయిన తర్వాత ఈ క్యాండిల్లో తీసుకోవచ్చు. నాకైతే అంత ఇమీడియట్గా ఇక్కడ సపోర్ట్ ఉండటం ఆ పాయింట్ ఆఫ్ టైంలో, సో నాకు అక్కడ ఎంట్రీ ఏం కనిపించలేదు. అందుకు అది నేను మాట్లాడట్లేదు. ఓన్లీ ప్యూర్లీ బేస్డ్ ఆన్ ద ప్రీవియస్ ఈ లెవెల్ అనేది ఉంది కదా, ఆ లెవెల్ బ్రేక్ అయింది, నేను ఇది ఎస్ఎల్గా పెట్టుకుంటాను అన్నట్లయితే మీకు అల్టిమేట్గా వచ్చింది. నెక్స్ట్ ఇమీడియట్గా ఈ క్యాండిల్లోనే 1:1 మూవ్
అయితే వచ్చేసింది. బట్ నాకైతే అక్కడ అంత స్ట్రెంగ్త్ అయితే కనిపించలేదు, ఎందుకంటే ఇక్కడ నుంచి కంటిన్యూస్గా వస్తుంది. మేబీ ఇక్కడ కన్సాలిడేషన్లో ఉండిపోయే రిస్క్ అయితే ఉంటుంది, ఎందుకంటే ఇది ఒక స్ట్రాంగ్ ఏరియా. మళ్ళీ ఈ పాయింట్ ఆఫ్ టైంలో కూడా మనకి కన్సాలిడేట్ అయిపోయే ఛాన్స్ ఉంది, ఎందుకంటే ఇది కూడా ఒక మైనర్ ఏరియానే కదా. సో అంత రిస్క్లో మనం అక్కడ ఎంట్రీ తీసుకోవటం అనేది ఇబ్బందికరం అనమాట. అందుకోసం విడిచిపెట్టేసాను. అగైన్ సిమిలర్ కైండ్ ఆఫ్ ఆలోచన మనకి ఈ పాయింట్ ఆఫ్ టైంలో కూడా ఉండొచ్చు. ఇది దాటి కిందకు వచ్చాక నేను ఈ మూవ్ అనేది క్యాప్చర్ చేయొచ్చు కదా అని చెప్పేసి మళ్ళీ సేమ్ అండి 1 minute టైం ఫ్రేమ్లో మీరు ఆ పాయింట్ ఆఫ్ టైంలో చూసినా కానీ అక్కడ కూడా పెద్ద ఎంట్రీ అయితే ఏం కనిపించలేదు ఈ పాయింట్ ఆఫ్ టైంలో మీరు చూసినట్లయితే కదా. సో నేనైతే యాక్చువల్గా ఆ టైంలో నేను వెయిట్ చేసింది అగైన్ ఈ మనం ఇందాక చెప్పాను కదా 15 minute చూపిస్తే మీకు అర్థం అవుతుంది. అది ఆల్మోస్ట్ అంత కింద కంటిన్యూస్గా వచ్చేటప్పుడు నేను అబ్జర్వ్ చేసింది అండ్ వెయిట్ చేసింది ఏంటంటే ఈ లైన్కి ఆల్రెడీ రెస్పెక్ట్ చేసింది 3 times, 1 2 3. నెక్స్ట్ ఆ ఏరియాకి వస్తే మనకి బుల్లిష్నెస్ అనేది రావచ్చు, లేదా అల్టిమేట్గా ఈ లో కనుక అంటే ఈ ట్రెండ్ లైన్ ఈ లో అనేది ఇది బ్రేక్ అయిపోతే ఇక్కడ కన్సాలిడేషన్ అయి బ్రేక్ అయితే మనకి కొంత మూవ్ రావచ్చు కిందకి. సో రెండింటి కోసం వెయిట్ చేశాను. మోస్ట్లీ నాకైతే ఇక్కడ నుంచి ఒక ఇంత స్ట్రాంగ్ మూమెంట్ అయితే వచ్చింది కాబట్టి చిన్న రీట్రేస్మెంట్ అయినా ఈ లెవెల్ వరకు అయినా ఉండొచ్చు అని అయితే ఆ పాయింట్ ఆఫ్ టైంలో అనిపించింది. సో వెయిట్ చేసేది అయితే మాత్రం దీనికోసమే. సో అక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ పాయింట్ ఆఫ్ టైంలో మీకు 5 minutes చూస్తే అర్థమవుతుంది. దీన్నే మనం ట్రెండ్ లైన్ అనేది ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఇలా డ్రా చేసుకున్నాం. పెర్ఫెక్ట్ ట్రెండ్ లైన్ ఏం కాదు, బట్ లోయర్ టైం ఫ్రేమ్లో మీకు క్లియర్గా ఉంటుంది. ఇక చూడు 1 minute చూస్తే మీకు ఎక్కడైనా సరే ఇబ్బంది అవుతుంది, హయ్యర్ టైం ఫ్రేమ్లో క్లారిటీ లేదంటే ఒకసారి లోయర్ టైం ఫ్రేమ్లోకి రండి. అలా వచ్చేటప్పుడు మీకు ఇక్కడ క్లియర్ కట్గా ఒక కైండ్ ఆఫ్ ట్రెండ్ లైన్ అనేది డ్రా చేయొచ్చు. ట్రెండ్ లైన్ డ్రా చేసాం కదా, ట్రెండ్ లైన్ బ్రేక్ అయిపోయింది అని మనకి అనిపించింది అనుకోండి, ఒకసారి ఇందాక మళ్ళీ 5 minute టైం ఫ్రేమ్ చూపిస్తాను. ఇది అందుకే మల్టిపుల్ టైం ఫ్రేమ్ అన్నానండి. పక్కన పెట్టుకొని మీరు చూసినట్లయితే మీకు క్లియర్గా ఉంటుంది. సో ఇది ఓకే, ఇది బ్రేక్ అయిపోయింది కదా, పైకి వచ్చేసింది. నెక్స్ట్ ఇక్కడ ఈ ఏరియాలో ఎంట్రీ తీసేసుకుందాం అన్నట్లయితే అంత ఎంట్రీ తీసుకోకూడదండి, ఎందుకంటే మీకు ఇక్కడ 15 minute టైం ఫ్రేమ్లో మీకు అక్కడ అంత స్ట్రెంగ్త్ ఏం లేదండి. ఆ పాయింట్ ఆఫ్ టైంలో చూడండి, ఇక్కడ ఈ హై కూడా బ్రేక్ కాలేదు మీకు, అవునా? సో అలాంటప్పుడు అక్కడ ఎంట్రీ ఎలా తీసుకుంటారు? మీరు ఎంట్రీ తీసుకోవాలంటే నా ఫార్ములా అయితే 3 touches ఫార్ములా. సో ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అయింది, ఓకే బుల్లిష్నెస్ వచ్చింది, బట్ ఎంట్రీ కావాలి అన్నట్లయితే ఒక పెర్ఫెక్ట్ ప్యాటర్న్ అనేది నాకు ఇష్టం. అంటే మినిమం 3 touches అనేది ప్యాటర్న్ అనకూడదు, దాన్ని సైకలాజికల్గా ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ రెసిస్టెన్స్ జోన్ అనండి, సప్లై డిమాండ్ జోన్ అనండి, మీ ఇష్టం అది. సో అలాగా మనకి ఎప్పుడైతే ఇక్కడ నెంబర్ ఆఫ్ టచెస్ ఎస్టాబ్లిష్ అయ్యాయో అది బ్రేక్ అయిన తర్వాత ఇక్కడ మీరు ప్రైస్ యాక్షన్ చూడండి. సింపుల్గా మరి ఏం లేదండి, ఎప్పుడైనా ఒక ట్రెండ్ లైన్ అంటే ఏంటండి, ప్రీవియస్గా ఉన్నటువంటి స్వింగ్ హై అనేది బ్రేక్ అవ్వాలి. ఇక్కడ ఉన్న స్వింగ్ హై అయితే బ్రేక్ అయింది అంటే ట్రెండ్ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ లెవెల్ అనేది ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లా యాక్ట్ చేస్తుంది, కాబట్టి అది బ్రేక్ అయితే మూవ్ రావచ్చు. అది బ్రేక్ అవ్వక ముందు వచ్చిన ప్రైస్ యాక్షన్ చూడండి, ఇక్కడ ఒక లో వచ్చింది, మళ్ళీ ఇక్కడ ఒక లో వచ్చింది. సో హయ్యర్ లోస్ వస్తున్నాయి, పైన ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉందంటే హయ్యర్ లోస్ అంటే ఏంటి, బుల్స్ స్ట్రెంగ్త్ అనేది పెరుగుతుంది. ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది అంటే ఇది బ్రేక్ అయితే బుల్స్ కొత్త బుల్స్ ఎంట్రీ తీసుకుంటారు. ఇప్పటి వరకు మనకి అక్కడ కంటిన్యూస్ గా ఈ డౌన్ ట్రెండ్ కదా వచ్చింది, ఇంతవరకు ఉంది. సో సెల్లర్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా ఎగ్జిట్ అవుతారు. అంతేనండి, సింపుల్ లాజిక్. అక్కడ రివర్సల్ వచ్చేటప్పుడు ఎప్పుడైనా సరే అదే లాజిక్. నెక్స్ట్ మనకి ఆ ఏరియాలో హయ్యర్ టైం ఫ్రేమ్ లో చూసేటప్పుడు ఇక్కడ సపోర్ట్ కూడా ఉంది ట్రెండ్ లైన్ అనేది. ఇది చాలా చాలా స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ అండి. ఈ ట్రెండ్ లైన్ అనేది మనం ఈ ఏరియాలో అబ్జర్వ్ చేస్తున్నాం అనమాట. సో ఇక్కడ సపోర్ట్ కూడా ఉంది. సో బుల్లిష్నెస్ అనేది వస్తే అక్కడ రివర్సల్ అనేది మినిమం కొంత మూవ్ అయితే రావచ్చు. ఆ కాన్ఫిడెన్స్తో ఇక్కడ మనకి పర్ఫెక్ట్గా అదే ఏరియాలో ఎప్పుడైతే మనకి అసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్ వచ్చిందో ఇక్కడ ఈ బ్రేక్అవుట్ కూడా చూడండి, పైన ఎలాంటి విక్ లేకుండా క్లీన్ బ్రేక్అవుట్ అండి. జూమ్ చేసి చూపిస్తాను చూడండి, చాలా క్లీన్ బ్రేక్అవుట్. ఇది కూడా మీకు డిలీట్ చేస్తున్నాను, ఎంట్రీ అదే ఆ క్యాండిల్ అర్థమైంది చూడండి, ఎంత క్లీన్ ఎంట్రీ, పైన మైన్యూట్ విక్ కూడా లేదు మీకు అక్కడ. సో అంత క్లియర్ ఎంట్రీ వచ్చేటప్పుడు మనకి ఈ లో అనేది ఎస్ఎల్ అవుతుంది. ఎంట్రీ సింపుల్ గా తీసుకుంటాం. నెక్స్ట్ క్యాండిల్ మీరు ఆప్షన్స్ లో ట్రేడ్ చేస్తున్నట్లయితే ఒకసారి చిన్న సీక్రెట్ అని కాదు కానీ మనకి కన్విక్షన్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. అంటే ఇక్కడ మనకి 15 minute టైం ఫ్రేమ్ లో ఆ సపోర్ట్ ఏరియా, నెక్స్ట్ ఇక్కడ 1 minute టైం ఫ్రేమ్ లో ట్రయాంగిల్,
5 మినిట్ టైం ఫ్రేమ్లో కూడా బుల్లిష్నెస్ అనేది తెలియజేస్తుంది. అంటే 3 టైం ఫ్రేమ్స్ కూడా మనకి బుల్లిష్నెస్ని సజెస్ట్ చేస్తున్నాయి. నెక్స్ట్ మన ఫేవరెట్ అండ్ స్ట్రాంగెస్ట్ ప్యాటర్న్గా బిలీవ్ చేసేటటువంటి ఒక ట్రయాంగిల్ ప్యాటర్న్ ఎలాంటి విక్ కూడా లేకుండా బ్రేక్ అవుతుంది. ఇంత కన్విక్షన్ ఉండేటప్పుడు అక్కడ మొమెంటం వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అలాంటి పాయింట్ ఆఫ్ టైంలో 1 మినిట్ టైం ఫ్రేమ్లో ఇలాంటి ట్రేడ్స్ వస్తే అప్పుడు మాత్రమే ఆప్షన్ బయ్యింగ్లోకి వెళ్ళొచ్చు. నేను ఆప్షన్ బయ్యింగ్ని ఎంకరేజ్ చేయట్లేదు, మళ్ళీ చెప్తున్నాను. కానీ ఇంత పేషెంట్గా ఉండాలి ఆప్షన్ బయ్యింగ్లో. ఒక్క ట్రేడ్ తీసుకుంటారు, రోజుకి 1 లేదా 2 అంతకంటే ఎక్కువ ట్రేడ్స్ తీసుకోకూడదు ఆప్షన్ బయ్యింగ్లో. ఒకవేళ స్కాల్పింగ్ చేస్తున్నారు అనుకోండి, అలాంటప్పుడు ఏంటి అన్నట్లయితే ఫాస్ట్ మూవ్ ఆల్రెడీ ఇక్కడ బ్రేక్అవుట్ అయిపోయింది, ఈ క్యాండిల్ క్లోజ్ అయిపోయింది, ఇక్కడ నుంచి కొంచెం మూవ్ వస్తుంది అనిపించినప్పుడు మధ్యలో ఎంట్రీ తీసుకొని వెంటనే ఎగ్జిట్ అయిపోతుంటారు హయ్యర్ క్వాంటిటీ పెట్టుకొని. అది రిస్క్ నన్ను అడిగితే. ఇలా మనం పర్ఫెక్ట్ ఎంట్రీ కోసం అబ్జర్వ్ చేసి పేషెంట్గా వెయిట్ చేసినట్లయితే ఈ మూవ్లో మనం కొంత మూవ్ అయినా క్యాప్చర్ చేసి ఉండేవాళ్ళం. సో ఎంట్రీ ఇక్కడ అర్థమైంది కదా. ఎంట్రీ తీసుకున్న తర్వాత మనం ఎగ్జిట్ ఎలా ప్లాన్ చేసుకోవాలి. స్టాప్ లాస్ ఆల్రెడీ పెట్టేసుకున్నాం, మరి ఎగ్జిట్ కోసం 5 EMI యూజ్ చేసుకున్నట్లయితే మీకు కంటిన్యూస్ మొమెంటం ఉండేటప్పుడు 5 EMI 7 EMI కంటే బెస్ట్ ఎగ్జిట్ టూల్ ఇంకోటి ఉండదు. మీరు ఈ ఏరియాకి వచ్చేటప్పుడు ఇది రెసిస్టెన్స్ కాబట్టి ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు, లేదా ఇంకా లేదు నేను జస్ట్ కంప్లీట్గా 5 EMI ఫాలో అవుతానంటే ఇది కొంచెం టచ్ చేసింది కానీ కింద క్లోజ్ అవ్వలేదు, బట్ కింద అయితే ఇక్కడ క్లోజ్ అయింది. ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఎగ్జిట్ అవ్వచ్చు. ఓకే, సో ఈ రకంగా మనం ట్రేడ్స్ అనేది చూడొచ్చు. క్లియర్గా అర్థమవుతుంది కదండి. ఎంట్రీ, స్టాప్ లాస్, ఎగ్జిట్ అన్ని మాట్లాడుతున్నా. ఇవన్నీ మాట్లాడితే మీకు లెంత్ ఎక్కువ అవుతుందండి ఆబ్వియస్గా వీడియో అనేది. సో ఇదే పాయింట్ ఆఫ్ టైంలో మనకి 5 మినిట్లో ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఉన్న ప్రైస్ యాక్షన్ అనమాట ఇది. సో మనకి 5 మినిట్లో కూడా మనకి బుల్లిష్నెస్ అనేది తెలియజేస్తుంది కాబట్టి మనం ఆబ్వియస్గా ఎంట్రీ అనేది 1 మినిట్లో తీసుకోవచ్చు. నెక్స్ట్ పర్ఫెక్ట్ ప్యాటర్న్ కూడా. సో అలా మల్టిపుల్ టైం ఫ్రేమ్ అనాలిసిస్ అనేది మనకి హెల్ప్ చేస్తుంది. చెప్పాను కదా, పెద్ద మూవ్స్ ఉండే రోజు అయితే మనకి చాలా హెల్ప్ చేస్తుంది. బట్ ప్రీవియస్గా నేను ఒక వీడియో చేశానండి ఆప్షన్ బయ్యింగ్లో మనం చేసేటప్పుడు కానీ ఎలాగా ఫాలో అవ్వాలి, లేఅవుట్ సెటప్ అదంతా అని చెప్పేసి మీకు మస్ట్ వాచ్ వీడియోస్లో ఉంటుంది. సో అదొకసారి చూడండి, చూస్తే మీకు ఉపయోగపడవచ్చు. ఓకే, ఆ తర్వాత మళ్ళీ ఈ పర్టికులర్ ఏరియాలో ఉన్నటువంటి ఫస్ట్ వీడియో స్టార్టింగ్లో ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఈ ట్రెండ్ లైన్, రెసిస్టెన్స్ ఏరియా, సపోర్ట్ రెసిస్టెన్స్ రెండు కలిపి ఆ ఏరియాలో ఉండేటటువంటి నెంబర్ ఆఫ్ టచెస్ని బేస్ చేసుకొని ఇక్కడ ఒక ఎంట్రీ అయితే ఇచ్చింది. సేమ్ అగైన్ కంటిన్యూస్గా కిందకి డౌన్ మూవ్ అయితే రావడం జరిగింది. స్టాప్ లాస్ ఈ హైని పెట్టుకుంటారు. ఎగ్జిట్ కోసం 5 EMI ఆర్ 7 EMI చూసుకున్నట్లయితే మనకి కంటిన్యూస్గా ఈ పాయింట్ ఆఫ్ టైంలో మీరు ఎగ్జిట్ అయిపోవచ్చు అండి. ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు ఖచ్చితంగా, ఎందుకంటే ఈ ఏరియా అనేది ఒక సపోర్ట్ ఏరియా కాబట్టి. ఓకే, అన్ని ట్రేడ్స్ మీరు తీసుకున్నారంటే లేదండి, నేను అన్ని ట్రేడ్స్ తీసుకోలేదు. నా మెయిన్ ఈరోజు వచ్చినటువంటి బెస్ట్ ట్రేడ్ మూవ్మెంట్ ఇది. సో అదొక్కటి సరిపోయింది. ఓకే, నెక్స్ట్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ పాయింట్ ఆఫ్ టైంలో వచ్చినటువంటి మూవ్ని మీరు 5 మినిట్ టైం ఫ్రేమ్లో అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇక్కడ 5 మినిట్ టైం ఫ్రేమ్లో ఈ ఒక్కదాన్ని చూసి ఎంట్రీ అనేది ప్లాన్ చేయకూడదండి. ఇక్కడ మీరు చూసినట్లయితే డౌన్ ట్రెండ్ చివర్లో ఒక బుల్లిష్ ఎన్గల్ఫింగ్ కమ్ హ్యామర్ లా కూడా కనిపిస్తుంది. అలా డైరెక్ట్గా దాన్ని బేస్ చేసుకొని తీసేసుకోకుండా మనం ఒకసారి ఇందాక మాట్లాడుకున్నాం కదా, సో అదే విధంగా వచ్చినటువంటి ఈ ఏరియాలో మళ్ళీ సిమిలర్గా ఒక సపోర్ట్ తీసుకోవటం, ఆ ఏరియాలోనే మీకు ప్రీవియస్గా ఒక ఏరియా ఈ లెవెల్ కూడా ఉంది. సో ఈ పాయింట్ ఆఫ్ టైంలో మళ్ళీ ఇక్కడ హ్యామర్ రావటం, అదే ఏరియాలో మనకి 5 మినిట్ టైం ఫ్రేమ్లో వచ్చినటువంటి ఇది ప్రైస్ యాక్షన్ అనమాట. సో కింద ఉన్నటువంటి హయ్యర్ టైం ఫ్రేమ్ బేస్ చేసుకుని ఉన్న సపోర్ట్, 5 మినిట్ టైం ఫ్రేమ్లో ఉన్నటువంటి ఈ సపోర్ట్ లెవెల్, అంటే హయ్యర్ టైం ఫ్రేమ్లో ఉన్న ఈ ట్రెండ్ లైన్ అండి. మళ్ళీ 5 మినిట్ టైం ఫ్రేమ్లో ఉన్నటువంటి ఈ సపోర్ట్, ఆ సపోర్ట్ దగ్గర మనకి క్లియర్ కట్ బుల్లిష్నెస్ అనేది ఈ ఏరియాలో కనిపిస్తుంది. సో ఆ వచ్చినటువంటి దాన్ని బేస్ చేసుకొని దీన్ని ఎస్ఎల్గా పెట్టుకున్నట్లయితే ఈ క్యాండిల్ ఎంట్రీ తీసుకున్నట్లయితే అప్ టు దిస్ లెవెల్ మూవ్ వచ్చింది. సో ఇది ఈ రోజు వచ్చినటువంటి ప్రైస్ యాక్షన్ అనమాట. అర్థమైందండి. సో ఒక్కొక్కసారి మనకి సైకాలజీ బాగా హెల్ప్ చేస్తుంది. ఒక్కోసారి ఏంటంటే సింపుల్ ప్యాటర్న్ వచ్చి మనకి అద్భుతమైనటువంటి ట్రేడ్ ఇస్తుంది. ఒక్కొక్క రోజు ఏంటంటే మనకి ఇలా మల్టిపుల్ టైం ఫ్రేమ్ అనాలిసిస్ చేసుకోవటం వల్ల చాలా హెల్ప్ అవుతుంది. ఏదైనా సరే మనం ఏం చేస్తున్నామండి, సింపుల్ సపోర్ట్, రెసిస్టెన్స్, ట్రెండ్ లైన్, క్యాండిల్ స్టిక్స్ వీటిని బేస్ చేసుకొని అనాలిసిస్ చేస్తున్నాం. మనం ఇక్కడ పెద్ద ఇండికేటర్స్ ఏమైనా వాడామండి, ఏం లేదు. జస్ట్ మూవింగ్ యావరేజ్ అనేది ఎగ్జిట్ కోసం అవసరమైనప్పుడు వాడుకున్నాం అంతే. అది కూడా ఇండికేటర్ అనకూడదు. ఇక్కడ వాల్యూమ్ కూడా నేను ఈరోజు పెద్దగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేదు. సో ఇది మల్టిపుల్ టైం ఫ్రేమ్ అనాలిసిస్ బేస్డ్ ఆన్ ప్యూర్ ప్రైస్ యాక్షన్. సో ఈ రకంగా మీరు
ఎవ్రీడే ప్రతిరోజు మనకి ఇంత పెద్ద పెద్ద మూవ్స్ రావండి. ప్రతిరోజు మనకి ఇలా 15 మినిట్ టైం ఫ్రేమ్లో వచ్చినట్టు పర్ఫెక్ట్ ట్రెండ్ లైన్, పర్ఫెక్ట్ రెసిస్టెన్స్ జోన్స్ రావండి. బట్ అలా వచ్చేటప్పుడు మనం ఎంత పేషెంట్గా వెయిట్ చేసి సింపుల్ ఈ ట్రేడ్ చూడండి, ఈ ట్రేడ్ కోసం ఎంత పేషెన్స్ అవసరం ఉంటుందండి. సో అలా ఆ పేషెన్స్ అనేది మనం ఉంచుకున్నట్లయితే మంచి ట్రేడ్ రోజుకి ఒక్కటైనా చాలండి. అర్థమైందా? రోజుకి ఒక్కటి కూడా చాలా ఎక్కువ. నేను మా గురువు గారి దగ్గర నేర్చుకున్నప్పుడు రోజుకి ఒక ట్రేడ్ అవసరం లేదురా నాన్న, నెలకి నువ్వు 5 ట్రేడ్స్ పర్ఫెక్ట్ ట్రేడ్స్ తీసుకోగలిగితే సరిపోతుంది. నెలకి 5 ట్రేడ్స్ అంటే నువ్వు 30 డేస్లో పోనీ సెలవులన్నీ తీసేసిన ఇంచుమించుగా 21 డేస్ వర్కింగ్ డేస్ ఉంటే 21 డేస్ నువ్వు మార్నింగ్ 9:15 నుంచి 3:30 వరకు కూర్చొని ఆ రోజు నువ్వు పర్ఫెక్ట్ ట్రేడ్ వస్తే తప్ప తీసుకోకూడదంటే ఇప్పుడు ఓవర్ ట్రేడింగ్ రోజుకి 30-40 ట్రేడ్లు తీసుకుంటుంటారు. అలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు ఇంత పేషెంట్గా వెయిట్ చేస్తారా? చేయలేరు కదా బ్రో. ఈవెన్ నేనైనా సరే ఇంత స్టేజ్కి ఇంకా వెళ్ళలేదండి. రోజుకి 1-2 ట్రేడ్స్లో ఇంకా ఆగి ఉన్నాను. చెప్పాను కదా నాకు ఒక గోల్ ఉంది అని చెప్పేసి మీకు ప్రీవియస్గా నా P&L గురించి మాట్లాడేటప్పుడు. అది ఒక పేషెన్స్, నెక్స్ట్ నేను అనుకున్న ఒక ఫిక్స్డ్ అమౌంట్ అనేది రీచ్ అవ్వాలని చెప్పేసి అందుకోసం ఐఎమ్ వర్కింగ్ దేర్. బట్ ఆ ప్రాసెస్లో నాకు ఏదైనా ఉపయోగపడింది, నాకు నేర్చుకున్నాను అనిపించింది, నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. బట్ ప్రైస్ యాక్షన్ కెన్ డూ వండర్స్ అండి. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. లెంత్ ఎక్కువైనా సరే నేను మరి ఏం చేయలేనండి. ఐ డోంట్ వాంట్ టు కన్ఫైన్ మై సెల్ఫ్ ఇన్ టు టైం ఫ్రేమ్. ఒక టైం లిమిట్ పెట్టేసుకొని అది మీకు అర్థమైనా అర్థం అవ్వకపోయినా ఏదో ఒకటి చెప్పేసి వదిలేయాలని అది నాకు ఉండట్లేదు, నా వల్ల కావట్లేదు. ట్రై చేశాను 5 మినిట్లో చేద్దామని చెప్పేసి, యాక్చువల్గా సూటిగా సుత్తి లేకుండా అన్నది అందుకోసమే తీసుకొచ్చాను. బట్ అది మీకు ఉపయోగం ఉండదు, నాకు సాటిస్ఫాక్షన్ రావట్లేదు. నలుగురు నేర్చుకున్నా సరే నాకు ప్రాబ్లం ఏం లేదు. ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో సిన్సియర్గా ఉండేవాళ్ళు నలుగురైనా చాలండి. ఏదో చూసి విడిచిపెట్టేసే వాళ్ళకంటే సిన్సియర్గా నేర్చుకునే వాళ్ళు నలుగురైనా ప్రాబ్లం ఏం లేదు. నేనైతే మ్యాక్సిమం ఆ ప్రామిస్లో కమిట్మెంట్స్ నేనేమి ఇవ్వలేను, కానీ 100% నా యొక్క ఎఫర్ట్స్ అయితే ఉంటాయి. ఎవ్రీడే వీలున్నంత వరకు కూడా ప్రైస్ యాక్షన్ వచ్చింది ఏది కూడా ఇది మీకు పనికి రాదు అనిపించింది చెప్పను, పనికి వస్తుందంటే వదలను. ఆ రకంగా అయితే నేను ప్రయత్నం చేస్తున్నాను. సింపుల్గా ఇంత వీడియో చూసారు, ఆల్రెడీ వెళ్ళిపోయి ఉంటారు సగం మంది, బట్ లాస్ట్ వరకు చూసారు కాబట్టి ఇంత ఓపిక్గా మీరు చూస్తున్నారంటే సిన్సియర్గా నేను మీకు చెప్పదలుచుకున్నది ఒకటేనండి. ఏ వీడియో కూడా మన ఈ నిఫ్టీ గురుకులం ఛానల్లో వేస్ట్ వీడియో ఒక్కటి కూడా ఉండదండి. ప్రతి వీడియోలో కూడా మీకు ఏదో ఒకటి ఉపయోగపడుతుంది. సో సిన్సియర్గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మీకు నేర్పించే వాళ్ళు ఉండొచ్చు, నేను కాదన్ను, బట్ నాకు తెలిసినంత వరకు నేను కొంచెం డీటెయిల్డ్గానే నేర్పిస్తాను. 100% నాలెడ్జ్ అయితే మీకు ఉపయోగపడుతుంది. ఎవరైనా ఇదే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తూ ఉన్నా ఏ వీడియో అయినా సరే మీరు చూడండి, అది డేట్ మారిపోయింది, అది పాత వీడియో, దీనివల్ల ఉపయోగం ఉండదు అనుకోకండి. ఒక 10 వీడియోలు మీరు కంటిన్యూస్గా చూసారు అన్నట్లయితే అసలు మనం ఏం ఫాలో అవుతున్నాం అనేది అర్థమవుతుందండి. ఒక్క వీడియో చూసి దాన్ని బేస్ చేసుకొని మనం ఒక జడ్జ్మెంట్ చేయటం కంటే కంటిన్యూస్గా ఎవ్రీడే ఒకేలా ఉండదు కదా ప్రైస్ యాక్షన్. నేను ప్రతిరోజు ఇలా మీకు మల్టిపుల్ టైం ఫ్రేమ్ ఎక్స్ప్లెయిన్ చేశాను, ఈ రోజు ఎక్స్ప్లెయిన్ చేశాను, ఎందుకంటే ఈ రోజు వచ్చినటువంటి ఆ సిచ్యువేషన్ మనకి క్రియేట్ అయింది. సో దాన్ని బేస్ చేసుకొని మనకి ఎవ్రీడే మీరు వీడియోస్ చూస్తూ ఉంటే మనకి ఎంత ఉపయోగపడుతుంది ప్రైస్ యాక్షన్ అనేది మనం ఎలా అనాలిసిస్ చేయొచ్చు, సింపుల్ సపోర్ట్, రెసిస్టెన్స్, ట్రెండ్ లైన్స్ అండ్ క్యాండిల్ స్టిక్స్ని బేస్ చేసుకొని మనం ఎలా అద్భుతమైనటువంటి ట్రేడ్స్ అనేవి క్యాప్చర్ చేయొచ్చు అనేది మీకు అర్థం అవుతూ ఉంటుంది. ఓకేనా? నేనేమో ఎక్స్పర్ట్, నాకు రోజుకి 50 లక్షలు 60 లక్షలు సంపాదించేస్తున్నాను నేను అనట్లేదు, అనను కూడా. ఓకే, నేను ఏదో నాలుగు రాళ్ళు వేసుకుంటున్నాను, సంపాదిస్తున్నాను. ఊరికే మరి పూర్తిగా స్వార్థపరంగా కాకుండా నాకున్న నాలెడ్జ్ని నలుగురితో పంచుకుందామని షేర్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఒక విషయం చెప్పాలి, ఆల్రెడీ బోల్డ్ ల్యాగ్ అయిపోయింది వీడియో, బట్ ఓకే, ఇప్పటి వరకు చూసారు కాబట్టి మీకు సిన్సియారిటీ ఉందని చెప్పేసి ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నాను అండి. ఆప్షన్ బయింగ్ రిలేటెడ్గా ఎవరికి నేను ఎప్పుడు ఎంకరేజ్ చేయను. ఆప్షన్ బయింగ్ రిలేటెడ్గా ఆప్షన్స్ పాఠశాల అని చెప్పేసి మన యూట్యూబ్ ఛానల్లోనే మీకు సబ్స్క్రైబ్ బటన్ పక్కన హోమ్ పేజ్ సబ్స్క్రైబ్ చేస్తారు కదా, ఆ పక్కన మీకు జాయిన్ బటన్ అనేది ఉంటుందండి. ఇది నా కోసం కాదండి,
సిన్సియర్గా చెప్తున్నాను, ఇది జస్ట్ రిస్ట్రిక్ట్ చేయడానికి అంతే తప్ప మెంబర్షిప్ అనేది యాక్టివేట్ చేయడం జరిగింది. ఇది మనకి 159 అంత అడుగుతున్నాడు వాడు. యూట్యూబ్ వాడికే సగం కంటే ఎక్కువ వెళ్ళిపోతుందని నాకు పెద్దగా వచ్చేదే ఉండదు. నా అమౌంట్ కోసం కాదు, జస్ట్ జనాల్ని రిస్ట్రిక్ట్ చేయటం కోసం ఇది పెట్టాను అనమాట. ఆప్షన్ బయ్యింగ్కి సిన్సియర్గా ఎవరైతే నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళ కోసం ఆప్షన్స్ పాఠశాల అని చెప్పేసి మీకు ఇక్కడ ఇమేజ్ చూపిస్తున్నాం కదా, అందులో మీరు చూడొచ్చు. ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వమని నేను అస్సలు చెప్పను. ఎవరికైతే సిన్సియర్గా ఇంతవరకు ఎవరైతే వీడియో చూసారో వాళ్ళకి సిన్సియారిటీ ఉందని నేను అనుకుంటున్నాను. అలాంటి వాళ్ళు, లేదా ఓన్లీ ఆప్షన్ బయ్యింగ్ అనేది ప్యూర్ ప్యాషన్, అది చేద్దాం ఖచ్చితంగా దాంట్లో సక్సెస్ కొడదాం అనుకునే వాళ్ళు, అలాంటి వాళ్ళు ఆప్షన్స్ పాఠశాల అనే ఈ సిరీస్ ఏదైతే ఉందో ఇందులో మీరు జాయిన్ అవ్వచ్చు. బట్ నేను మళ్ళీ చెప్తున్నానండి, నేను ఎవ్వరికి గ్యారంటీ ఇవ్వట్లేదండి. ఎంత నేర్పించినా కూడా ఆప్షన్ బయ్యింగ్లో మీకు మైండ్ సెట్ అనేది ప్రాపర్గా లేకపోయినా, ఎమోషనల్ కంట్రోల్ లేకపోయినా సరే సక్సెస్ రాదు. నేను ఇన్ని సంవత్సరాల నుంచి ఆప్షన్ బయింగ్ చేసిన ఒక్కొక్క రోజు నేను కూడా పెద్ద పెద్ద మిస్టేక్స్ చేస్తూ ఉంటాను అంతే తప్ప ఎవ్వడూ పెర్ఫెక్ట్ అయిపోయినాడు. ఆ మిస్టేక్స్ అనేవి మనం తగ్గించుకుంటూ వెళ్ళాలన్నమాట. సింపుల్గా నేను ఈరోజు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు, ఓపెన్ అయిపోదాం. మరి ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను, ఇక్కడ నేను ఎగ్జిట్ అయిపోయానండి. ఇంతవరకు ఉండొచ్చు కదా, నాకు తెలుసు కదా 5 AM కిందకు వచ్చే వరకు ఉండాలి అని చెప్పేసి, బట్ నేను ఇక్కడే ఎగ్జిట్ అయిపోయాను. అంటే మనం మిస్టేక్స్ చేస్తూ ఉంటాం. అలా అని చెప్పేసి ఇంకా మాస్టర్స్ అయిపోయామన్న అహంకారం కానీ ఏం రాకుండా అప్పుడప్పుడు మార్కెట్ మనకి ఒక మొట్టికాయలు పెడుతుంది. అదే చెప్తున్నాను నేను, ఆ ఎమోషనల్ స్టెబిలిటీ అనేది అంత ఈజీ కాదు. ఆ మైండ్ సెట్ కంట్రోల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి నేను ఎవరికి గ్యారంటీ ఇవ్వట్లేదు ఇందులో మీరు చూసేసినంత మాత్రాన మీకు ఆప్షన్స్లో సక్సెస్ అయిపోతారని చెప్పేసి. బట్ ఉపయోగపడుతుంది మీకు. అట్లీస్ట్ కొంత లాస్ రావటం తగ్గొచ్చు, ఏదో 4 కొత్త విషయాలు నేర్చుకునే అవకాశం కూడా మీకు ఉండొచ్చు. నేనైతే ఎవరికి ప్రామిసెస్ చేయట్లేదు, గ్యారంటీలు ఇవ్వట్లేదు, సక్సెస్ అయిపోతారని చెప్పట్లేదు. నేను నేర్చుకున్నటువంటి దాంట్లో మీకు ఉపయోగపడుతుంది అనుకునేది ఏవో 4 ముక్కలు నేర్పిస్తున్నాను. చాలామంది ఏంటంటే యాప్లో మీరు ఆప్షన్ బయ్యింగ్ సిరీస్ అనేది స్టార్ట్ చేయండి, 10,000 పెట్టినా సరే నేను తీసుకోవడానికి రెడీగా ఉన్నాం అంటున్నారు. అంత అవసరం లేదు. నాకు తెలిసి నేను అంత క్యాపబుల్ కాదు, ఎందుకంటే చెప్పిన రూల్స్ ఎవరు ఫాలో అవుతారని నాకు నమ్మకం లేదు. కాబట్టి ఏదో నాకు తెలిసిన 4 ముక్కలు షేర్ చేసుకుంటాను. దీనివల్ల మీకు ఏమైనా ఉపయోగం ఉంటుంది అనుకున్నట్లయితే అది మీకు అవసరం అనుకుంటేనే స్టాక్స్లో సంపాదించవచ్చు, స్వింగ్ ట్రేడింగ్లో సంపాదించవచ్చు, ఈవెన్ పర్ఫెక్ట్ డిసిప్లిన్ ఉన్నట్లయితే మీరు ఫ్యూచర్స్లో కూడా చాలా ఎక్కువ సంపాదించవచ్చు. ఆప్షన్స్ బయ్యింగ్కి రావాల్సిన అవసరం ఎవరికీ లేదు, 100% లేదు. నాకైతే పిచ్ అనమాట అది. ఇంకో రకంగా చెప్పాలనుకున్నట్లయితే నాకు గర్ల్ ఫ్రెండ్, వైఫ్ అన్నిటికంటే ఎక్కువ అనుకోవచ్చు మీరు ఆప్షన్ బయ్యింగ్ని. కాబట్టి ఏంటంటే లవర్, ఆప్షన్ బయింగ్ అనేది నా యొక్క లవర్ అంతే. సో వదలలేను, ప్యాషన్. కాబట్టి నేను దీంట్లో అలాగా 4 years నుంచి కొంచెం కింద మీద పడుతూ ముందు ఇండెక్స్ ట్రేడింగ్ నేర్చుకొని, ఫ్యూచర్స్ ట్రేడింగ్ నేర్చుకొని, అప్పుడు ఆప్షన్స్లోకి వచ్చి 1 lotతో ఇంచుమించుగా 6 months 7 months 1 lotతో చేసి ఆ తర్వాత దీంట్లోకి రావటం జరిగింది. ఇప్పుడు అలానే పెద్ద ఎక్స్పీరియన్స్ ట్రేడర్ అనలేను, అలానే వేస్ట్ ఫీలో కూడా కాదు, పర్లేదు. సో మీకైతే ఒకవేళ సిన్సియర్గా మీ ప్యాషన్ కనుక ఆప్షన్ బయింగ్ అయినట్లయితే ఇది మీకు ఉపయోగపడవచ్చు. పడుతుందని నేను గ్యారంటీ ఇవ్వట్లేదు, పడవచ్చు. మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఈ సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న జాయిన్ బటన్ మీద క్లిక్ చేయండి. అవకాశం ఉంటే మీరు బ్రౌజర్లో జాయిన్ అయితే మీకు ఈజీగా ఉంటుంది. యూట్యూబ్ నుంచి ఈ 159లో నాకు వచ్చేది 89 to 90 సంథింగ్ అంతా మొత్తం యూట్యూబ్ తీసేసుకుంటాడు. కాబట్టి ఏంటంటే ఇదేదో నాకేదో బీభత్సమైన ఇన్కమ్ వచ్చేస్తుందని మీరు అనుకోవాల్సిన పని అయితే లేదు. కాబట్టి కొంచెం వీలైనంత వరకు ఉపయోగపడుతుంది అనుకుంటేనే జాయిన్ అవ్వండి. లేదు ఏదో సరదాగా చూస్తామంటే మాత్రం వద్దు, సీరియస్గా ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. ఓకే, ఆల్ ద వెరీ బెస్ట్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్, జై హింద్.